ఉద్యోగం కోసం మయన్మార్ వెళ్లి నిర్బంధానికి గురైన యువకుడిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు సురక్షితంగా స్వదేశానికి రప్పించారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి తన కుమారుణ్ణి మయన్మార్ దేశానికి తీసుకువెళ్లి అక్కడ నిర్బంధించారని నిడదవోలుకు చెందిన అతని తల్లి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై ప్రత్యేక చొరవ తీసుకున్న ఎస్పీ నిడదవోలు పోలీసులను ప్రత్యేక దర్యాప్తు కోసం ఆదేశించారు. పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించి అతన్ని సురక్షితంగా భారతదేశానికి రప్పించారు. తల్లి కుమారుడు ఎస్పీని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. గోదావరి పుష్కరాలకు ఖచ్చితమైన ప్రణాళికలతో పనులు చేపట్టాలన్నారు. తుని, రాజమండ్రి, రాయనపాడు సెక్షన్లో జీఎం అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. రైల్వే ట్రాకుల నిర్వహణ, ఆ సెక్షన్లోని వంతెనలు మరియు సిగ్నలింగ్ భద్రతా వ్యవస్థలను ఆయన సమీక్షించారు. విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ మోహిత్ సోనాకియా ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్న హోంమంత్రి అనిత. రాష్ట్రంలో మహిళల రక్షణ చట్టాలు మరింత పటిష్టం చేస్తామని వెల్లడి. అమరావతిలో వివిధ కాలువల అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. ఎవరెన్ని కుట్రలు పనినా 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టీకరణ. బాపట్ల జిల్లా కోరసపాడులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన జగన్. నూతన వధూవరులను ఆశీర్వదించిన వైసీపీ అధినేత. స్వాతంత్ర దినోత్సవం నాడు ఏపీలో మహిళలకు రవాణా స్వతంత్రం వచ్చినట్టే. ఆ రోజు నుంచి మహిళలు, ట్రాన్స్జెండర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ, మెట్రో, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా నచ్చిన చోటుకు ప్రయాణించవచ్చు. ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించనుంది. ఇందుకోసం మహిళలు ఆధార్, రేషన్, ఓటర్ కార్డుల్లో ఏదేని ఒక దాన్ని చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో ఈ సదుపాయం అమల్లో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయ పథకంపై అధికారులు భారీ కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రోజుకు 75,000 మంది ప్రయాణిస్తూ ఉండగా వారిలో మహిళల సంఖ్య 30,000 వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఉచిత ప్రయాణ పథకం వల్ల ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య 30% పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తద్వారా 100% ఆక్యుపెన్సీతో ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి. ప్రస్తుతం జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోజుకు సుమారు 1,500 ట్రిప్పులు తిరుగుతుండగా ఉచిత ప్రయాణం వల్ల అదనంగా మరో 52 ట్రిప్పులు వేయాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా దాదాపు 290 ఆర్టీసీ బస్సులను సిద్ధం చేస్తున్నారు. బస్సుల్లో మహిళలు ఇబ్బందులు పడకుండా బస్సు లోపల సీట్లు, హ్యాండిల్ రాడ్ వంటి వాటిని పటిష్టపరుస్తున్నారు. ఇప్పటికే పల్లె వెలుగు వంటి బస్సులకు తలుపులు లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్టీసీ డ్రైవర్లు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో బస్సులకు తలుపులు ఏర్పాటు చేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా బస్టాండ్లు, డిపోలలో మరుగుదొడ్లు, మంచినీటి వంటి సౌకర్యాలను మెరుగుపరుస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో ఉచిత మరుగుదొడ్లను మరింత పరిశుభ్రంగా ఉంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. సిబ్బంది సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా చర్యలు తీసుకున్నారు. డిపోలు, ఇతర ఆర్టీసీ కార్యాలయాల్లో పనిచేస్తున్న కండక్టర్లను వినియోగించుకోవడంతో పాటు మరో 100 మంది అవుట్సోర్సింగ్ డ్రైవర్లను నియమించేందుకు చర్యలు తీసుకున్నారు. ఉచిత బస్సు పథకానికి సంబంధించి ప్రభుత్వం అదనపు బస్సులను కేటాయించకపోవడంతో అధికారులు తెలివైన ఆలోచన చేశారు. దీనిలో భాగంగా 35 పాత సూపర్ లగ్జరీ బస్సులు, విద్యా సంస్థలకు తిప్పే మరో 4 బస్సులను పల్లె వెలుగు బస్సులుగా మార్చాలని నిర్ణయించారు. లగ్జరీ బస్సుల్లో 35 సీటింగ్ మాత్రమే ఉంటుందని, వాటిలో మరో 35 అదనపు సీట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి ఏలూరు సత్యనారాయణమూర్తి వివరించారు. ఇలాంటి చర్యల వల్ల జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో సీటింగ్ సామర్థ్యం మరో 700కు పెరుగుతుందని చెప్పారు. రిజర్వ్ బస్సులను కూడా పల్లె వెలుగులుగా తిప్పేందుకు నిర్ణయించారు. జిల్లాకు ప్రస్తుతం ప్రభుత్వం 50 ఎలక్ట్రికల్ బస్సులను కేటాయించింది. వాటిని కూడా పల్లె వెలుగుగా వినియోగించాలన్న యోచనలో అధికారులు ఉన్నారు. జిల్లాకు మరో 40 కొత్త బస్సులను కేటాయించాలని కూడా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సంస్థపై సుమారు 19 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తుండగా తూర్పుగోదావరి జిల్లాకు రోజుకు 16 లక్షలు, నెలకు 4.2 కోట్ల ఆర్థిక భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం ప్రకటించిన మహిళలకి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అనేది ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమవుతుందండి.
అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం మరి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత ప్రయాణం మహిళలకి అవకాశం ఇచ్చారు. దీంట్లో మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకోవడం కోసం మహిళలు తమ వెంట ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ మహిళలకి ఉచితంగా ప్రయాణం చేసేటువంటి ఈ పథకాని కోసం ఏపీఎస్ఆర్టీసీ అన్ని విధాలుగా సిద్ధమవుతోంది. దీనికి ముఖ్యంగా మరి ఉన్న బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి కండిషన్లో పెట్టుకోవడము, అంటే ఫుట్ బోర్డు తెక్కించి, హ్యాండిల్స్ తెక్కించి, మరి హ్యాంగింగ్ హ్యాండిల్స్ ఏవైతే ఉంటాయో వాటి తెక్కించి, సీట్స్ కండిషన్ కానీ, మరి బస్సు బాడీ అప్కీప్ కానీ, మెకానికల్గా కానీ, టైర్స్ విషయంలో కానీ, అలాగే రూఫ్ లీకేజ్లు, షట్టర్ గ్లాసెస్తో సహా మొత్తం అన్నీ కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులే కాకుండా ఏపీఎస్ఆర్టీసీ నడుపుతున్నటువంటి హైర్ బస్సులు కూడా అదేవిధంగా కూడా తనిఖీ చేసి హైర్ బస్సు బోనస్ కూడా మేము ఐడెంటిఫై చేసినటువంటి లోపాలని విశదీకరించి లోపాలని అధిగమించే విధంగా దాన్ని అటెండ్ చేసి మళ్ళీ తరువుగా తనిఖీ చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత మ్యాన్ పవర్ని కూడా ఏ విధంగా పెంచుకోవాలి అనే దాని మీద కూడా మరి క్షుణ్ణంగా అధ్యయనం చేసి మా డిపో మేనేజర్లకి, సూపర్వైజర్లకి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా ఆన్ కాల్ డ్రైవర్స్ని పెంచుకోవడము, మరి ఎవరైతే ఈ టికెట్లు ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం ఉందో అలాంటి డ్రైవర్లను ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని కూడా కండక్టర్లుగా మన బస్సులకు పంపించడము, ఈ రకంగా మనకి మరి ఏదైతే మనకి రద్దీ పెరుగుతుంది అనుకుంటున్నామో ఆ రద్దీకి అనుగుణంగా బస్సులలో ఉన్నటువంటి సీట్లు కూడా పెంచుకుని, అదేవిధంగా ఉన్న కండక్టర్ డ్రైవర్లని మరింత ఎవరైతే ఓడీల్లోనూ దాంట్లోనూ ఉన్నారో వాళ్ళను కూడా మళ్ళీ లైన్కి తీసుకొచ్చి కండక్టర్లుగా మళ్ళీ పంపించడము, అదేవిధంగా డ్రైవర్లతో కూడా టికెట్లు ఇప్పించడము, ఇలాంటి కార్యక్రమాలతోటి మహిళలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి బస్ స్టేషన్స్లో కూడా రద్దీ పెరుగుతుంది కనుక అన్ని బస్ స్టేషన్స్లో కూడా సీటింగ్ అరేంజ్మెంట్ కానీ, లైటింగ్ కానీ, ఫ్యాన్లు కానీ, అదేవిధంగా త్రాగునీరు సౌకర్యము, అదేవిధంగా పరిశుద్ధం చేసినటువంటి టాయిలెట్స్ సౌకర్యం కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులను కూడా నెంబర్ పెంచడం జరిగింది. అదేవిధంగా అక్కడ మరుగుదొడ్ల దగ్గర ఉండేవాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితులను కూడా అధికమైనటువంటి ఛార్జీలు వసూలు చేయకుండా నియంత్రించడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా విధి విధానాలు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన బస్ స్టేషన్లో ఉండేటువంటి పారిశుద్ధ్యం, పరిశుభ్రత కూడా ఎప్పటికప్పుడు గంటకి కూడా పర్యవేక్షించేలాగా మనుషులు కూడా పెట్టడం జరిగింది. ట్రాఫిక్ పెరుగుతుంది కనుక ఈ ట్రాఫిక్ని ఎప్పటికప్పుడు దగ్గర ఉండి పర్యవేక్షించి దాన్ని క్లియర్ చేసేయడానికి కూడా మరి ఉన్న స్టాఫ్తో పాటుగా అదనంగా మీరు ఆఫీస్ స్టాఫ్ని, మిగిలిన సూపర్వైజర్ని కూడా ప్రత్యేకంగా దానికి మానిటరింగ్ కూడా పెట్టడం జరిగింది. తద్వారా మనకి ఎప్పుడైనా మనకి ఏదైనా కావాలనుకుంటే అదనంగా కూడా ఉన్న బస్సులు ఒక రూట్లో కనుక మనకు అత్యధికంగా జనం ఉన్నారు అనుకుంటే వేరే రూట్ నుంచి తీసినా సరే డైవర్ట్ చేసి పెట్టే విధంగాను ఆ నిర్ణయాలు తీసుకోవడం కోసం ఆ బస్ స్టేషన్లోనే పర్యవేక్షణ అధికారులను కూడా నియమించడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ గైడ్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ ట్రాఫిక్ గైడ్స్ తీసుకున్న తర్వాత మన బస్ స్టేషన్ దాటిన తర్వాత ముఖ్యమైన కూడల్లో ఎక్కడైతే ఉంటాయో షెల్టర్స్ అలాంటి చోట్ల కూడా ట్రాఫిక్ గైడ్స్ని పెట్టి అక్కడ కూడా బస్సు ఆపి జనాన్ని లోపలికి తీసుకునే విధంగా కండక్టర్లకి, డ్రైవర్లకి కూడా సూచనలు ఇచ్చి అక్కడ మహిళలకి, మిగిలిన ప్రయాణికులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కనుక ఈ ఉచిత పథకం ఏదైతే ఉందో దీనికి ఏపీఎస్ఆర్టీసీ నుంచి మరి ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఈ 4 డిపోలు కూడా సంసిద్ధంగా ఉన్నాయని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో మహిళల రక్షణ చట్టాలు మరింత పటిష్టం చేస్తామని హోంమంత్రి అనిత అన్నారు. సోషల్ మీడియా వేదికగా మహిళల్ని కించపరుస్తున్న ఉదంతాలపై ఐటీ యాక్ట్ 66A పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అమరావతి సచివాలయం 2వ బ్లాక్లో వాసవి మహిళా మండలి, పలు రాజకీయ పార్టీల మహిళా విభాగాల ప్రతినిధులు హోంమంత్రిని కలిశారు. మహిళలు, బాలికల భద్రత, విద్య, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై హోంమంత్రి స్పందిస్తూ మహిళలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, వారి అభ్యున్నతికి కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధుల సూచనలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని, అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చిస్తానని అనిత చెప్పారు. ప్రతి చోట కూడా ఉమెన్ అట్రాసిటీస్ అన్నవి మనం జరగటం, ఆ ఉమెన్ కి సంబంధించి ఎవరైనా అబ్యూజింగ్ వర్డ్స్ ఉపయోగించిన ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇక్కడ వాసవ్య మహిళా మండలి వాళ్ళు, అదేవిధంగా ఆల్ ఉమెన్ ఆర్గనైజేషన్స్ అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, జనసేన, టీడీపీ అందరినీ కూడా వాళ్ళు ఆహ్వానించుకుని ఒక మీటింగ్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు. కొన్ని తీర్మానాలు అయితే తీసుకుని ఈ రోజు నన్ను కలవటానికి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు చెప్పిన ఇనిషియేషన్స్ గానీ, వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా నిజంగా చాలా ఉపయోగపడే సూచనలు. చిన్న పిల్ల కూడా మనకి ఈ రోజు రక్షణ ఎలా ఇవ్వాలి అన్నది ఒకటి, పోక్సో చట్టాలను ఎలాగా మనం ఇంకొంచెం బలోపేతం చేయాలన్నది ఒకటి, అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ ఎలా ప్రివెంట్ చేయాలని ఒకటి, వర్కింగ్ ఉమెన్ వర్క్ ప్లేసెస్ లో వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, వాటికి ఏ రకంగా మనం చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద డాక్టర్స్ వచ్చారు, లాయర్స్ వచ్చారు, స్టూడెంట్స్ కూడా ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా వచ్చారు. అరౌండ్ 140 to 150 మెంబర్స్ స్టేట్ వైడ్ గా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ ఇచ్చిన సూచనలు, సలహాలన్నీ కలిపి ఒక బుక్ రూపంలో ఈ రోజు వాళ్ళందరూ కూడా నాకు సబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఈ రోజు ఉమెన్ గురించి చాలా నీచంగా మాట్లాడే సంస్కృతి ఎక్కువైపోయింది. అది పార్టీలలోనే కాదు, ఈవెన్ ఉద్యోగాలు చేసుకున్న ఆడవాళ్ళ గురించి కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. కాబట్టి చట్టాలని బలోపేతం చేసుకోవాలి. ఐటీ యాక్ట్ 66/A ఆ యాక్ట్ కూడా, దాన్ని కూడా కొంచెం అమెండ్మెంట్ చేయాలి. ఇప్పుడే న్యాయ నిపుణులతో కూడా కొంత చర్చించి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని, ప్రత్యేకంగా వీళ్ళ నోటి నుంచి ఒక మాట వచ్చిందండి. నిజంగా నేను కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను. మన చట్టాలను మనమే తయారు చేసుకోవాలి, మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి. ఈ పదం వాళ్ళ దగ్గర వచ్చిన తర్వాత ఒక అవేర్నెస్ అనేది వస్తుంది అన్నది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ రోజు రాజకీయాలు ఈ రోజు ఒకలా ఉంటాయి, రేపు ఒకలా ఉంటాయి. నోటికి వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోతే ఆ రాజకీయాల వల్ల తగిలిన పెయిన్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక్కలే కాదు, ఆ లేడీస్ ఒక్కలే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పడే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రాజకీయాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం, పర్సనల్ గా అటాక్ చేయడం, వ్యక్తిత్వ హననం చేయడం, వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మానుకోవాలి. ఇలాంటి వాటి మీద కఠినమైన చట్టాలు తీసుకురావాలి అని ఈ రోజు ఉమెన్ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది. దీని మీద ఇమీడియట్ గా నేను మా హైయర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని, అదేవిధంగా మా హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి ఒక నివేదికను కూడా తయారు చేసి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా అందజేస్తాను. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఈ యాక్ట్ అమెండ్మెంట్ కి కూడా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం. రాజధాని అమరావతి నిర్మాణం 3 ఏళ్లలో పూర్తవుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతిలో వివిధ కాలువల అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. రాజధానిలో నిర్మాణాలు జరగడం లేదని అసత్య ప్రచారం చేసే వారంతా వచ్చి చూడాలన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా 3 ఏళ్లలో తొలిదశ పనులు పూర్తి చేసి తీరుతామన్నారు. సింగపూర్లోని అత్యుత్తమ ప్రమాణాలు ఇక్కడ అమలు చేస్తామని నారాయణ పేర్కొన్నారు. ఏదైతే ప్లాట్లు రైతులకు ఇచ్చామో ఆ రాళ్లు పోయినాయి. ఆ రాళ్లు కూడా వెంటనే పాతేటట్టుగా అధికారులకు ఆదేశించాం. లేఅవుట్స్ ఏదైతే లేఅవుట్స్ యొక్క రోడ్లు టేకప్ చేస్తారో, టేకప్ చేసేటప్పుడు ఆ ఏజెన్సీసే ఏ రాళ్ళు అయితే పోయినాయో పాతేటట్టుగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అవి వెంటనే చేస్తామని రైతు సోదరులు చెప్తున్నాం. అదేవిధంగా దాదాపు 25,000 మంది రైతులకి యాన్యుటీ ఇవ్వాలా, యాన్యుటీ వేశారు. వాళ్ళలో ఒక 7,000 మంది యాక్చువల్గా వాళ్ళ టెక్నికల్ ఫాల్ట్ వల్ల జరగల. నిన్న అది కూడా కంప్లీట్ చేశారు 7,000 మందికి. బహుశా ఈరోజు మార్నింగ్ ఆ 7,000 మందికి కూడా రైతులకు యాన్యుటీ వస్తుంది. మరొక 900 మంది పెండింగ్ ఉంది. ఆ 900 మంది పెండింగ్ డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయి. ఆ 900 మంది వెబ్సైట్లో పెట్టమని నేను ఆదేశించాను. వాళ్ళు వెబ్సైట్లో పెడతారు. ఆ 900 మందికి ఎందుకు పెండింగ్ కూడా వెబ్సైట్లో పెట్టమన్నాం. కొందరి యొక్క బ్యాంక్ అకౌంట్స్ కరెక్ట్ కాదని, కొందరు యాక్చువల్గా డెత్స్ ఉన్నాయి, కొందరు వచ్చి ప్లాట్లు అమ్మేశారు వేరే వాళ్ళకి. సో ఆ కాజెస్ కూడా యాక్చువల్గా ఇవాళ సిఆర్డీ వాళ్ళు పెడతారు. పెడితే చూసుకొని ఆ 900 మంది కూడా క్లారిఫై చేసుకుంటే వాళ్ళకు కూడా యాన్యుటీ ఇవ్వడం జరుగుతుంది. టేకప్ చేయటం దాంట్లో అనేక హర్డిల్స్ ఉన్నాయి, 1-2 కాదు, అనేక హర్డిల్స్. ఆ హర్డిల్స్ అన్నీ ఓవర్కమ్ అయ్యి టెక్నికల్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఒక 8 monthsలో కంప్లీట్ చేసి 8 monthsలో టెండర్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. దాంట్లో 8 నెలలు టెక్నికల్ ఇష్యూస్కి, ఫైనాన్షియల్ ఇష్యూస్కి, లీగల్ ఇష్యూస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మళ్ళీ ఏ ఏజెన్సీస్ అయితే ఉండారో మాకు ఇబ్బంది అని మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతే ప్రాజెక్ట్ ఆగిపోకుండా కమిటీలు వేసి అటు ఐఐటి,
అటు ఐఐటి చెన్నై, అటు హైదరాబాద్ ఐఐటి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర టెక్నికల్గా బిల్డింగ్ల స్ట్రెంత్ అవన్నీ తీసుకొని దానికి ముందుకు పోవడం జరిగింది. ఈరోజు దాదాపు అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. బిల్డింగ్స్ అధికారుల యొక్క భవనాలు 4000 టేకప్ అయినాయి. ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల పూర్తయిపోతాయి. మార్చ్ ఎండింగ్ లోపల 4000 మంది అధికారుల భవనాలు పూర్తవుతాయి. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. ఆగితే ఒక 2-3 బ్లాక్స్ తప్ప మిగతాయన్నీ పూర్తవుతాయి. అదేవిధంగా రోడ్లు. బాపట్ల జిల్లా కొరసపాడులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. కొరసపాడు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పల్లె పండుగ కింద అంతర్గత సిమెంట్ రోడ్లు, కాలువలు, గ్రావెల్ లింక్ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కొరసపాడు మండలంలో సాగునీటి సమస్య పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. అద్దంకి నియోజకవర్గంలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామన్నారు. వాళ్ళ పొద్దు నుంచి మనం కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి పిహెచ్సి హాస్పిటల్ దాదాపు 1,20,00,000 రూపాయలతోటి వాళ్ళ ప్రారంభించుకోవడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీలో అద్దంకిలో మనం ప్రారంభించాం. ఇవాళ ఇక్కడ తొందరలోనే సంతమావులూరు ఒకటి, అదేవిధంగా ప్రాసంగపాడులో కూడా అయిపోయింది. ఇప్పటి నుంచో దెబ్బతింది. ఈ 4 హాస్పిటల్స్ దాదాపు 7 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అన్నీ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది తొందరలోనే. వాళ్ళకు కూడా చెప్పాము, మీరు డబ్బులు ఇవ్వట్లేదని ఆపత్తులు కట్టడం, మొత్తం కట్టేసేయండి, డబ్బులు మాకు బాధ్యత తీసుకుని మేము డబ్బులు ఇస్తామని కాంట్రాక్టర్ చెప్పి ఇమీడియట్గా కంప్లీట్ చేయమన్నాం. రేపటి నుంచి మన గ్రామస్తులకి అందరూ కూడా హాస్పిటల్లో సేవలు అందిస్తారు. అదొకటి. ముఖ్యంగా ఎస్సీ కాలనీలు, ఇవాళ ఎస్సీ కాలనీ అంబేద్కర్ కాలనీ కానీ అట్లానే జగజ్జీవనరావు కాలనీ రెండిట్లో కూడా మనం దాదాపు 50 లక్షలు ఖర్చు పెట్టాము డ్రైన్స్, సిమెంట్ రోడ్లు కట్టడానికి. అది కాకుండా దాదాపు ఈ గ్రామంలో 150 పోల్స్ వేసాం, కరెంటు పోల్స్ వేసి కండక్టర్ అంతా మార్చి శుభ్రంగా చేసాము. మెయిన్ రోడ్లన్నీ శుభ్రంగా చేసాం. ఇంకా కూడా ఇంకో 100-150 పోల్స్ కావాలి. ఇంకా చాలా పనులు కరెంటు పని అన్నారు. ఈ గ్రామం మొత్తం కూడా 100% ఎక్కడ కూడా కరెంటు పని మళ్ళీ ఇంకో 20-30 సంవత్సరాలు మీరు చేయబెట్టే పరిస్థితి లేకుండా చేపిస్తారని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ చాలా డొంక రోడ్లు వేసాం. దాదాపు 6 డొంక రోడ్లు మీ గ్రామం నుంచి వేసాం. కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఏ ఊర్లో కూడా అన్ని డొంక రోడ్లు వేయాలి, డబ్బులు లేవు. ఏదో కష్టపడి ఎప్పటి నుంచో అడుగుతున్నారని చెప్పి దానికోసం డొంక రోడ్లు వేసాం. అన్నీ కూడా పొలాలకు వెళ్ళే రోడ్లు అన్నీ కూడా తొందరలోనే కంప్లీట్ చేపిస్తాం. లేకుండా అట్లానే స్కూల్కి వెళ్ళామంటారు. ఆ రోజు రామకృష్ణారెడ్డి గారు స్కూల్కి దాదాపు 5 ఎకరాల స్థలం ఇచ్చారు. ఆ స్కూల్ చాలా బాగుంది, కానీ పిల్లలు తగ్గారు సంఖ్య. ఇందాక టీచర్లకు అందరూ కూడా చెప్పాం, పిల్లలు పెంచండి స్కూల్కి అని చెప్పి. ఎందుకంటే ప్రభుత్వమే స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి 13,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఒకరికి ఇచ్చి ఆపట్ల. ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి డబ్బులు ఇస్తూ ఉన్నారు. మంచి బుక్స్ ఇస్తున్నారు, బ్యాగ్ ఇస్తున్నారు, 2 జతలు మంచి యూనిఫామ్ ఇస్తున్నారు. అది కాకుండా నేనేం చేశానంటే మా డిపార్ట్మెంట్కు వచ్చి పని చేయించుకుంటా ఉంటే వాళ్ళ ద్వారా, వాళ్ళ కంపెనీల ద్వారా ఎంతో కొంత వాళ్ళు కూడా ప్రజాసేవ కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటే మన కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్కూల్కి వెళ్ళే లోపల అలసిపోతున్నారు. లేదా వాళ్ళ తల్లిదండ్రులు మానేసి వీళ్ళ స్కూల్ దగ్గర దింపడం, మళ్ళీ తీసుకురావడం పని అయిపోతుంది. వీళ్ళకి సైకిల్ ఇవ్వమని చెప్పాను. దాదాపు అందరూ ముందుకు వచ్చారు. దాదాపు 10,000 సైకిల్ కావాలి. 10,000 సైకిల్ అంటే 5 కోట్లు ఖర్చు పెట్టాలి. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు సైకిల్ ఇవ్వాలంటే 5 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇప్పటికి దాదాపు 2,000 మంది పిల్లలకి ఇచ్చాం. మిగతా కూడా నవంబర్, డిసెంబర్ లోపల అందరూ కూడా సైకిల్ ఇస్తామని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇవాళ ఒక 15 మందికి స్కూటర్లు ఇచ్చాం. మనం మొన్న మధ్య బల్లికూరలో ఇచ్చాం, సంతమావులూరులో ఇచ్చాం. అట్లా 40 మందికి ఇవాళ ఇచ్చాం. అంతకుముందు ఒకసారి 45 మందికి ఇచ్చాం, అంతకుముందు 20 మందికి ఇచ్చాం. ఇప్పటిదాకా 110 మందికి వికలాంగులకి వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేక ఇంకోరి మీద ఆధారపడుతున్నారు కనుక వాళ్ళకు స్కూటర్ కొని పెడితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏదైనా సెంటర్కి వచ్చి పని చేసుకోవాలన్నా, వాళ్ళు ఏదైనా పనికి వెళ్ళాలన్నా ఇబ్బంది లేకుండా ఉండేది అనే దానికోసం ఇప్పటిదాకా 110 మందికి స్కూటర్లు ఇచ్చాం.
అదేవిధంగా మరి మనం ఒక 15-20 డేస్ బ్యాక్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ని మేదర్మెట్ల జెడ్పీహెచ్ఎస్ లో చేసుకున్నప్పుడు కూడా దాదాపు 450 మంది స్టూడెంట్స్ కి మనం సైకిళ్ళని సార్ ఆ రోజు కూడా వాళ్ళకి సిఎస్ఆర్ ద్వారా అనేక కంపెనీలతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ స్నేహితులతో మాట్లాడి అరేంజ్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా పిల్లలు పెద్ద ఎత్తున చాలా హర్షాన్ని వ్యక్తం చేశారు. మరి ఈ రోజును చూసినట్టయితే 46 మందికి ఇక్కడ దివ్యాంగులకి అనేక మంది మహిళలు ఉన్నారు, వాళ్ళల్లో కొంతమంది యువకులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దివ్యాంగులకి 3 చక్రాల మోటార్ సైకిల్ ని వాళ్ళకి ఇవ్వడం అనేది వాళ్ళ మొహాల్ని మనం చూస్తున్నప్పుడు ఎంత సంతోషంగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక మొబిలిటీ వచ్చింది. అంటే వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ నేను కదలలేను అనేటువంటిది వాళ్ళకి ఎమోషనల్ గా చాలా బాధ కలిగిస్తుంది. వాళ్ళు కోరుకున్న స్థలానికి నేను ఊర్లోనే సపోజ్ కొరసపాడులోనే అందరూ కూర్చొని మాట్లాడుకొని కబుర్లు చెప్పుకునే స్థలానికి వాళ్ళకి వెళ్ళాలనిపించినా మరొకరి సహాయం లేనిదే వాళ్ళు వెళ్ళలేరు. పదే పదే ఒకరి సహాయం అడిగినప్పుడు కొందరు చేయకపోవచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఒక పెట్రోల్ తో నడిచేటువంటి మొబిలిటీ ఉన్న మంచి బ్రాండెడ్ మోటార్ సైకిల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. బడ్జెట్ కి సంబంధించి ఏమైనా కన్స్ట్రెంట్స్ ఉన్నట్టయితే మరి ఫైనాన్స్ లో నేను కానీ సార్ కానీ మాట్లాడి బడ్జెట్ కన్స్ట్రెంట్స్ కూడా ఇబ్బంది లేకుండా పరిష్కారం చేస్తాం. వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టయితే ఎప్పటి నుంచో అడుగుతున్నారు, చాలా వాళ్ళ డిమాండ్ ఉంది, వాళ్ళకి నిజంగానే చాలా మంచి పరిస్థితుల్లో లేరు అక్కడ అనేటువంటి తెలుస్తుంది. ఎస్డిసి కేఆర్ఆర్సి కూడా ఇమ్మీడియట్ గా మనం దానిపైన యాక్షన్ తీసుకుంటాం సార్. సో ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ చూస్తున్నప్పుడు మీకు ఎంత సున్నితమైన హృదయం ఉంది, ప్రజల పట్ల మీకు ఎంత అభిమానం ప్రేమ ఉన్నాయి, మరీ ముఖ్యంగా దివ్యాంగులు చిన్నపిల్లలు చదువుకుంటున్న పిల్లల మీద మీకు ఎంత మంచి అభిమానం అంకిత భావం ఉందని తెలుస్తా ఉంది. నేను హృదయపూర్వకంగా మీకు ఈ విషయంలో అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లా డోన్లో పర్యటించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్కు ఆయన హాజరయ్యారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్కు ఆయన హాజరయ్యారు. డోన్ దత్తాత్రేయ స్వామి గుడి దగ్గర జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ లో నూతన వధూవరులు అనన్యారెడ్డి, అర్జున్ అమర్నాథ్ కు జగన్ వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. డోన్ కు వచ్చిన జగన్ కు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే విరూపాక్షి, పార్టీ నేతలు ఎస్వి మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, నాగిరెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. ఏలూరు జిల్లా బేముడోలు మండలం గుండుగొల్లు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ సీతారామస్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు సుధీరాచార్యులు, గోపాలాచార్యులు బృందం నేతృత్వంలో ఆలయ ట్రస్టీ చైర్మన్ కొండా గంగరాజ్ కుమార్ పర్యవేక్షణలో పవిత్రోత్సవ వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు గోపాలాచార్యులు మాట్లాడుతూ శ్రీ సీతారామస్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం గ్రామ శ్రేయస్సు కాంక్షిస్తూ గత 52 ఏళ్లుగా పవిత్రోత్సవ వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరిసర గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోవెల ప్రదక్షిణలు చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
దేవాలయంలో చక్కగా సంవత్సరోత్సవం కింద బ్రహ్మోత్సవం, అయినోత్సవం కింద పవిత్రోత్సవం, అలాగే మాసోత్సవం కింద ప్రతి నెల పునర్వసు నక్షత్రానికి స్వామివారికి అభిషేకం, అలాగే శాంతి కళ్యాణం, అలా ఎన్నో రకాల ఉత్సవాలు ఈ యొక్క దేవాలయంలో నిర్వహిస్తూ ఉన్నాయి. మరి ఈ దక్షిణాయనం ప్రారంభంలో దేవాలయంలో ఎటువంటి అపచారం జరిగినా వాటన్నిటి యొక్క నివృత్తి కొరకు పరాశ్చిత్త ఉత్సవం, పవిత్రోత్సవం అన్నమాట. అంటే ఈ పవిత్రోత్సవాల్లో ఏమిటయా విశేషం అంటే సంవత్సరకాలే నిత్యార్చనాయాం అజ్ఞానాతు అర్ధలోపాతు మంత్రహీనత్వాతు క్రియాహీనత్వాతు ద్రవ్యహీనత్వాతు న్యూన అతిరిక్త దోష నివృత్తి ద్వారా కర్మ సాఫల్యార్థం అని చెప్పి చక్కగా ఈ యొక్క సర్వయజ్ఞ ఫలావాప్తిద్దాం, సంపూర్ణ అర్చన ఫలావాప్తిద్దాం అని చెప్పి చక్కగా అర్చక స్వాములు, ఆచార్య స్వాములు చక్కగా కలిసి సంవత్సర కాలంలో జరిగేటువంటి ఏవైతే మంత్రాల ద్వారా కానీ, ద్రవ్యాల ద్వారా కానీ, ద్రవ్యంతో కానీ ఎటువంటి దోషాలు కానీ, అపచారాలు కానీ జరిగినా సరే అవన్నీ నివృత్తి అయ్యి స్వామికి మరలా సంపూర్ణ అర్చన ఫలితం లభించాలని, సర్వయజ్ఞ ఫలితాలు కూడా కలియుగంలో పెద్ద పెద్ద యజ్ఞాలు మనం చేయలేం కాబట్టి అలాంటి యజ్ఞ ఫలితాలు కూడా స్వామికి ఆపాదించాలని చెప్పి చక్కగా సద్భక్తితో ఆ యొక్క పవిత్రోత్సవం వైఖానస ఆగమనం ఏ రకంగా అయితే చెప్పబడిందో ఆ రకంగా చక్కగా విధంగా వైఖానస ఆగమనం అనుసరించి పూర్వం ఆ రామదేవుని కథలో ఏ రకంగా అయితే చెప్పబడుతూ ఉందో అలాంటి నారాయణ భట్టు గారు అయినటువంటి కొండ గంగరాజు గారు మంచి భక్తుడు. మరి ఇక్కడ కూడా మా దేవాలయంలో గొప్ప విశేషం ఏమిటయా అంటే 5 గురువారాలు ఎవరైతే కనుక రామదేవుని వ్రతం చేస్తారో ఈ దేవాలయంలో వాళ్ళకి వెంటనే కార్యసిద్ధి కలుగుతున్నటువంటి ఒక ప్రతీతి రామచంద్రమూర్తి కలగజేస్తాడు ఇక్కడ. మరి భక్తులందరూ కూడా చక్కగా గుండుకొండ దేవాలయానికి వచ్చి 5 గురువారాలు స్వామిని చక్కగా దర్శించుకుని ఈ దేవాలయంలో చేయకపోయినా సరే పర్లేదు కాబట్టి 5 వారాల పాటు రామదేవుని వ్రతం చేస్తే ఖచ్చితంగా ఈ రామచంద్రమూర్తి ఖచ్చితంగా వారి యొక్క కోరికలన్నీ కూడా సిద్ధింపజేస్తారని చెప్పి ఈ యొక్క దేవాలయంలో ప్రతీతి ఉంది. కాబట్టి అందరూ కూడా దేవాలయానికి వచ్చి స్వామిని దర్శించుకుని ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్. జై జై. మాజీ మంత్రి జకంపూడి రామ్మోహన్ రావు జయంతి సందర్భంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. తాడేపల్లిలోని తన నివాసంలో రామ్మోహన్ రావు చిత్రపటానికి జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కలసల రఘురాం, మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజని, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతర్జిల్లా దొంగను అరెస్టు చేసినట్లు కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు. నిజామాబాద్ కమర్పల్లికి చెందిన చిరంజీవి జలసాలకు అలవాటు పడి కరీంనగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసినట్టు వెల్లడించారు. నిందితుడి వద్ద నుండి 18 తులాల బంగారం, 164 తులాల వెండి, ₹1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. Suitable reward are being proposed for the team members in this operation. Thank you very much. Okay, single operator, sir. Single operator. Single offender. Single offender, but with taking precautions. So main thing is we took a lot of precautions. దీనివల్ల మనకి fingerprints కూడా రాలేదు. కానీ with the help of CCTV footage and other technical evidences, plus verifying each and every vehicle which has passed in that area by my team. It was a rigorous exercise. కానీ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనం పిన్ పాయింట్ చేస్తాం ఆఫెండర్, అప్పుడు డిటెక్ట్ అయ్యింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్న హోంమంత్రి అనిత. రాష్ట్రంలో మహిళల రక్షణ చట్టాలు మరింత పటిష్టం చేస్తామని వెల్లడి. అమరావతిలో వివిధ కాలువల అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. ఎవరెన్ని కుట్రలు పనినా 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టీకరణ. బాపట్ల జిల్లా కోరసపాడులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన జగన్. నూతన వధూవరులను ఆశీర్వదించిన వైసీపీ అధినేత. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.